ఐపీఎల్ 2025 డే 2లో 2 బ్లాక్ బస్టర్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఈ రోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ మరి ఆర్ఆర్ జట్లు తలపడబోతుంటే నైట్ మ్యాచ్లో సిఎస్కే వర్సెస్ ఎంఐ ఎల్ క్లాసికో ఉండబోతుంది. సో రెండు మ్యాచ్లు అయితే చాలా హై వోల్టేజ్ మ్యాచెస్. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీంలో కాటెరమ్మ కొడుకులు పరుగుల వరద పారించడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఎల్ క్లాసికోలో చూసుకుంటే సిఎస్కే మరి ఎంఐ జట్ల మధ్య నువ్వా నేను అన్నట్టు బ్యాటిల్ జరగబోతుంది. సో యాక్చువల్గా రెండు మ్యాచెస్కి సపరేట్గా వీడియోస్ చేసి ఉండాలి. బట్ నాకైతే నేను డే టైం మరి నైట్ టైంలో వీడియోస్ చేయడానికి వీలు కాలేదు. డే టైంలో చూసుకుంటేనేమో మా విలేజ్లో కరెంట్ పోల్స్ మారుస్తున్నారు. దీంతో మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 7 వరకు పవర్ లేదు. పోనీ నైట్ అంతా పడుకోకుండా వీడియోస్ చేద్దామంటే మా వీధిలో అమ్మవారి సంబరం పెట్టారు. దీంతో మైక్ సెట్ డిస్టర్బెన్స్ వల్ల ఇంకా వాయిస్ రికార్డ్ చేయడం కుదరలేదు. సో నేనైతే చాలా ట్రై చేసిన నైట్ వీడియోస్ చేద్దామని చెప్పి, బట్ వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు. దీనివల్ల ఈ రోజు వీడియోస్ లేట్ అయ్యాయి అండ్ రెండు మ్యాచ్లు ప్రివ్యూ కలిపి చేయాల్సి వస్తుంది. సో సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ గైస్. ఎనివే మనమైతే ముందు ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. సో ఈ మ్యాచ్ని అయితే హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం అయితే ఆడబోతున్నారు. అండ్ ఉప్పల్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లాస్ట్ ఇయర్ చూసాం, పరుగుల వరద పారింది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఈ గ్రౌండ్లో విధ్వంసం చేశారు. సో మోస్ట్ లైక్లీ మరోసారి అయితే మనం ఉప్పల్ గ్రౌండ్లో అలాంటి బ్యాటింగ్ పిచ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈవెన్ ద మ్యాచ్ ఆఫ్టర్నూన్ టైంలోనే జరుగుతున్నప్పటికీ స్టిల్ బ్యాట్స్మెన్కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎస్పెషల్ ఎస్ఆర్హెచ్ టీం కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 77 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 77 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 34 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 43 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 161 రన్స్గా ఉంది. సో ఒకప్పుడంటే ఉప్పల్ గ్రౌండ్లో కొంతవరకు లో స్కోరింగ్ గేమ్స్ చూసేవాళ్ళం. అంటే ఎస్ఆర్హెచ్ టీం చిన్న స్కోర్ కొట్టేది అండ్ దాన్ని డిఫెండ్ చేసుకునేవారు. కానీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే యావరేజ్ స్కోర్ బేవచ్చంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్కు యావరేజ్గా 200 రన్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో మనకి ఓవరాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 161గానే కనిపిస్తున్నప్పటికీ మనమైతే 200 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక టాస్ విషయానికి వస్తే ఆబ్వియస్లీ చేస్ చేయడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్లో చేస్ చేసిన టీమ్స్కి మంచి రికార్డు ఉంది. అయితే ఇది ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ అనేది ఉండదు. దీంతో 40 ఓవర్స్ పిచ్ ఒకేలా బిహేవ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి కూడా ఆలోచిస్తారు. మెయిల్ ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా బాగా ఆడుతున్నారు. పైగా వాళ్ళ దగ్గర టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడానికి కొంతవరకు మంచి బౌలింగ్ యూనిట్టే కనిపిస్తుంది. సో మేబీ ఎస్ఆర్హెచ్ టీం టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి కూడా ఆలోచించవచ్చు. కానీ రాజస్థాన్ టీం దగ్గర చూసుకుంటే అంత మంచి బౌలింగ్ అటాక్ లేదు. దీంతో మేము వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేయడానికి వెళ్ళొచ్చు. బట్ ఏమైనా తెలిసి మ్యాచ్లో టాస్ అనేది పెద్దగా క్రూషియల్ ఫ్యాక్టర్ కాకపోవచ్చు. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండు జట్ల యొక్క హెడ్ హెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీంకి ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 20 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచారు. ఆర్ఆర్ టీం 9 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. ఈవెన్ రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్లో చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. 3 గెలిచారు, 2 మాత్రం ఓడిపోయారు. మెయిన్లీ లాస్ట్ రాజస్థాన్ ఆడిన 2 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలిచారు. సో డెఫినెట్లీ హెడ్ హెడ్ రికార్డ్ అయితే ఎస్ఆర్హెచ్ టీంకి అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఉప్పల్ స్టేడియంలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకా బెటర్ రికార్డు ఉంది. ఆర్ఆర్ టీంకి గ్రౌండ్లో 5 మ్యాచ్లు ఆడితే 4 గెలిచారు, 1 మాత్రం ఓడిపోయారు. అలాగే ఓవరాల్గా చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీంకి గ్రౌండ్లో 60 కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. సో డెఫినెట్లీ హెడ్ హెడ్ స్టాట్స్ అండ్ పాస్ట్ రికార్డ్స్ అన్నీ కూడా ఎస్ఆర్హెచ్ టీంకి అనుకూలంగా ఉన్నాయి. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఈ మ్యాచ్కి అయితే మరీ అంత ఎక్కువ రెయిన్ థ్రెట్ అయితే లేదు. బట్ వెదర్ ఫోర్కాస్ట్లో మాత్రం మ్యాచ్ జరిగే టైంలో ఒక 25% రెయిన్ ఫోర్కాస్ట్ చూపిస్తుంది. సో మేబీ పర్సెంటేజ్ పెరిగితే మనమైతే ఈ మ్యాచ్లో రెయిన్ బ్రేక్స్ చూడాలి. అదర్వైజ్ మనమైతే ఫుల్ మ్యాచ్ని కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టీం గురించి ఆల్రెడీ మనం ర్యాంకింగ్ వీడియోస్లో చెప్పుకున్నాం. వాళ్ళ బ్యాటింగ్లో టాప్ 5 చాలా సాలిడ్గా కనిపిస్తుంది. అండ్ బౌలింగ్లో చూసుకున్న చాలా మంచి పేస్ అటాక్ ఉంది. అలాగే ఈసారి స్పిన్నర్స్ కూడా డీసెంట్గా కనిపిస్తున్నారు. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే వాళ్ళ ఓపెనర్స్ మరోసారి చాలా కీలకంగా మారుతారు. అలాగే మిడిల్ ఆర్డర్లో చూసుకుని నితీష్ కుమార్ రెడ్డి మరి హెన్రిక్ క్లాసెన్ ఇద్దరు కూడా కీ ప్లేయర్స్. ఇన్ఫాక్ట్ ఇషాన్ కిషన్ కూడా రీసెంట్గా ఇంటర్ స్క్వాడ్ మ్యాచెస్లో మంచి ఫామ్లోకి వచ్చాడు. సో ఈ టాప్ 5 బ్యాటింగ్ విషయంలో ఎస్ఆర్హెచ్ టీంకి పెద్దగా ప్రాబ్లం లేదు. బట్ తర్వాత మాత్రం డొమెస్టిక్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఎస్ఆర్హెచ్ టీంకి అయితే నెంబర్ 6 ఆడించేందుకు 3 ప్లేయర్స్ కనిపిస్తున్నారు. సచిన్ బేబీ, ఆథర్వైట్ ఐడి మరి అంకిత్ వర్మ. బట్ వీళ్ళ ముగ్గురులో మోస్ట్ లైక్లీ అంకిత్ వర్మకి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాని అదర్ ఫినిషర్గా ఆబ్వియస్లీ అభినవ్ మనోహరే ఉంటాడు. సో వీళ్ళ వరకు బ్యాటింగ్ రాకపోతే ఎస్ఆర్హెచ్ టీంకి పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ వీళ్ళు కనుక బ్యాటింగ్ రావాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా కొంతవరకు ట్రబుల్లోకి వెళ్ళినట్టే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ మరి మహమ్మద్ షమి ముగ్గురు కూడా చాలా క్వాలిటీ బౌలర్స్. మళ్ళీ లాస్ట్ టైం చూసాం హర్షల్ పటేల్ పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అండ్ మహమ్మద్ షమి చూసుకుంటే ఐపీఎల్ 2023 పవర్ ప్లేలో చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇక ప్యాట్ కమిన్స్ లాస్ట్ టైం మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో గేమ్ను బాగా కంట్రోల్ చేశాడు. సో ఎస్ఆర్హెచ్ దగ్గర అయితే 3 ఫేజెస్కు సరిపోయేటట్టు పేస్ బౌలర్స్ ఉన్నారు. ఇన్వాడ వాళ్ళకి ఒక ఎక్స్ట్రా పేసర్కి లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ కోసం ఉన్నతకతను కూడా తీసుకోవచ్చు. అలాగే నితీష్ కుమార్ రెడ్డి లాంటి మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మొత్తం మీద ఎస్ఆర్హెచ్ టీంకి పేస్ బౌలింగ్ విషయంలో పెద్దగా సమస్యలు లేవు. అండ్ స్పిన్ బౌలింగ్ చూసుకున్న యాడమ్ చంపా మోస్ట్ లైక్లీ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడు. అండ్ అదంతో పాటు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా పార్ట్ టైం స్పిన్ వేస్తారు. సో నాకు తెలిసి హైదరాబాద్ వికెట్ మీద స్పిన్నర్స్ అవసరం అయితే ఎక్కువ ఉండదు. మెయిన్ లాస్ట్ ఇయర్ చూసాం ఈ గ్రౌండ్లో స్పిన్నర్స్ నుతి కారేశారు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్తో వెళ్తేనే బెటర్ అనిపిస్తుంది. లేదు ఇంకో స్పిన్నర్ కావాలనుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చార్ని తీసుకొస్తారు. సో ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ టోల్ చూసుకుంటే ఓపెనర్స్కి అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇక తర్వాత నెంబర్ 3లో ఇషాన్ కిషాన్, నెంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 5లో హెన్రిక్ క్లాసెన్, నెంబర్ 6లో సచిన్ బేబీ ఆర్ అంకిత్ వర్మ, నెంబర్ 7లో అభినవ్ మనోహర్, నెంబర్ 8లో ప్యాట్ కమిన్స్, నెంబర్ 9లో హర్షల్ పటేల్, నెంబర్ 10లో మహమ్మద్ షమి, నెంబర్ 11లో ఆడమ్ చంపా, మరి ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చార్ లేదా ఉనాద్కట్ ఇద్దరు ఒకరు బరిలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఆర్ఆర్ టీం విషయానికి వస్తే జస్ట్ లైక్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు కూడా ఎక్కువగా వాళ్ళ టాప్ 5 బ్యాట్స్మెన్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్. సో రాజస్థాన్ టీం దగ్గర అయితే బ్యాటింగ్ విషయంలో మంచి సాలిడ్ ఇండియన్ కోర్ ఉంది. మెయిన్ వాళ్ళ టాప్ 6 బ్యాటింగ్లో చూసుకుంటే 5 రిటైన్ ప్లేయర్సే ఉన్నారు. బట్ ఆ టీంకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే సంజు శాంసన్ ఈ మ్యాచ్లో క్యాప్టెన్గా ఆడబోవట్లేదు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ 3 మ్యాచెస్లో రియాన్ పరాగ్ క్యాప్టెన్ ఉంటాడని చెప్పి అప్డేట్ కూడా వచ్చింది. సో వికెట్ల వెనకాల సంజు శాంసన్ ప్రెజెన్స్ లేకపోవడం ఆర్ఆర్ టీంకి ఖచ్చితంగా నెగిటివ్ అవ్వచ్చు. బట్ యాజ్ ఏ బ్యాట్స్మెన్గా చూసుకుంటే మాత్రం అతనైతే ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు. ఇక అతనితో పాటు జైస్వాల్, నితీష్ రాణా, పరాగ్, హెట్మేర్ మరియు ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కనుక కలిసి కట్టుకడితే ఖచ్చితంగా ఆర్ఆర్ టీంకి చాలా ప్లస్ అవుతుంది. అయితే బౌలింగ్ చూసుకుంటే మాత్రం మరీ అంత ఎగ్జైటింగ్గా కనిపించట్లేదు. అఫ్కోర్స్ ఆన్ ది పేపర్ అయితే మంచి నేమ్సే ఉన్నాయి. బట్ స్టిల్ వీళ్ళ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదని చెప్పి డౌట్ ఉంది. సో ఆర్ఆర్ టీం కూడా ఈ మ్యాచ్లకి అయితే 4 పేసర్స్తో రావచ్చు. అంటే జాఫర్ ఆర్చర్, తుషార్ దేశపాండే మరియు సందీప్ శర్మ, వీళ్ళతో పాటు ఫజల్ ఫరూకీని కూడా ఆడించవచ్చు. ఎందుకంటే ముందు చెప్పుకున్న ఉప్పల గ్రౌండ్లో 2 స్పిన్నర్స్తో వెళ్ళడం అంత మంచిది కాదు. దీంతో వాళ్ళు అసరంగాన్ని తీసుకుని తీక్షణాన్ని పక్కన పెట్టేస్తారు. పైగా ఫరూక్ ఆడితే లెఫ్ట్ ఆర్మ్ రైట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం అతను ప్రీవియస్ ఎస్ఆర్హెచ్ టీం తరపున ఆడాడు. సో దీంతో రాజస్థాన్ టీం మోస్ట్ లైక్లీ తీక్షణాన్ని పక్కన పెట్టి ఫరూక్ని తీసుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకుంటే డొమెస్టిక్ ప్లేయర్ని ఆడిస్తారు. లైక్ శుభం దుబే మరియు వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. ఇద్దరు ఎవరో ఒకరు ఆడించేందుకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ మ్యాచ్ కోసం ఆర్ఆర్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 12 కూడా చూసుకుంటే ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ మరియు సంజు శాంసన్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో నితీష్ రాణా, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో షమ్రాన్ హెట్మేర్, నెంబర్ 6లో ధ్రువ్ జురేల్, నెంబర్ 7లో వనిందా సరంగా, నెంబర్ 8లో జాఫర్ ఆర్చర్, నెంబర్ 9లో ఫజల్ ఫరూకీ, నెంబర్ 10లో తుషార్ దేశపాండే మరియు నెంబర్ 11లో సందీప్ శర్మ. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా శుభం దుబే ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో రెండు టీంలోని కంపేర్ చేసుకుంటే నాకైతే ఎస్ఆర్హెచ్ టీం కాస్త స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఎక్కువ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. పైగా ముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో మోస్ట్ లైక్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఫేవరెట్స్గా ఉంటారు. రాజస్థాన్ టీం గెలవాలంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ టీం బోని కొట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక సెకండ్ మ్యాచ్ విషయానికి వస్తే ది ఎల్ క్లాసికో సిఎస్కే వర్సెస్ ఎంఐ. సో ఈ మ్యాచ్కి ఎంత క్రేజ్ ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తమ వైపుకి తిప్పుకోగలిగే సత్తా ఈ మ్యాచ్కి ఉంది. సో ఈరోజు హై వోల్టేజ్ మ్యాచ్ని అయితే చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే జనరల్గా స్లో వికెట్ ఉంటుంది. అంటే స్పిన్ బౌలర్స్కి ఎక్కువగా అనుకూలిస్తూ ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ చూసాం ఈ గ్రౌండ్లో కూడా బీభత్సంగా రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ చాలా సందర్భాల్లో 200+ స్కోర్స్ దాటే. సో ఒకప్పుడు చూసుకుంటే చెన్నై చెపాక్ స్టేడియం స్పిన్నర్స్కి కంచుకోట్లా ఉండేది. కానీ మాత్రం ఈ పిచ్ కూడా బ్యాటింగ్ ప్యారడైజ్గా మారిపోయింది. సో లాస్ట్ ఇయర్లో ఈసారి కూడా బ్యాటింగ్ ట్రాక్ ఇస్తే మనమైతే ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్లు చూడొచ్చు. బట్ ఏమైనా పిచ్ని మార్చి వింటేజ్ చెపాక్ వికెట్ని వెనక్కి తీసుకొస్తే మాత్రం స్పిన్నర్స్ డామినేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 85 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 85 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 49 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 36 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 164 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ పడి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ కనిపిస్తుంది. బట్ ఇదంతా గతంలో. రీసెంట్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో చేస్ చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఈ గ్రౌండ్లో 9 మ్యాచ్లు జరిగితే 6 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. 3 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో ఈ గ్రౌండ్లో అయితే ఆబ్వియస్లీ సెకండ్ హాఫ్లో డ్యూ పడుతుంది. అట్ ది సేమ్ టైం వికెట్ కనుక ఫ్లాట్గా ఉంటే ఇంకా సెకండ్ హాఫ్లో బౌలర్స్ ఏం చేయలేరు. అదే వికెట్ కొంచెం స్లోగా ఉంటే డ్యూ పడినా సరే బౌలర్స్ గేమ్లోకి వస్తారు. బట్ ఎనివే లాస్ట్ ఇయర్ రికార్డ్ని బేస్ చేసుకుని చూసుకుంటే మాత్రం టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక రెండు జట్ల క్యాటెడ్ స్టాట్స్ విషయానికి వస్తే ముంబై టీంకి అయితే అడ్వాంటేజ్ ఉంది. ప్రీవియస్గా 2 టీమ్స్ తలపడ్డ 37 మ్యాచ్లు సిఎస్కే వాళ్ళు 17 మ్యాచ్లో గెలిచారు. బట్ ముంబై టీం 20 మ్యాచ్లో గెలిచారు. అయితే రెండు జట్లు చివరిగాడిన 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం సిఎస్కే అయితే డామినేషన్. 4 గెలిచారు, 1 మాత్రం ఓడిపోయారు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్స్లో ముంబై టీం సిఎస్కే టీం 1 మ్యాచ్లో కూడా ఓడించలేకపోయింది. 3 ఆడితే 3 ఓడిపోయారు. సో రీసెంట్గా చూసుకుంటే సిఎస్కే టీం ఎంఐ టీంను డామినేట్ చేస్తున్నారు. బట్ అగైన్ చెన్నై చెపాక్ స్టేడియంలో రెండు జట్ల మధ్య రికార్డ్ చూసుకుంటే ఎంఐ టీంకి అడ్వాంటేజ్ ఉంది. సో నార్మల్గా సిఎస్కే టీంకి చెపాక్ స్టేడియం ఒక కంచుకోట. బట్ ఎంఐ టీం ఈ కంచుకోటని చాలాసార్లు బ్రీచ్ చేశారు. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగితే 3 మ్యాచ్లు మాత్రమే సిఎస్కే గెలిచింది. 5 మ్యాచ్లు ఎంఐ టీం గెలిచింది. సో చెన్నై చెపాక్ స్టేడియంలో సిఎస్కే టీం స్ట్రగుల్ అయింది కేవలం ఎంఐ విషయంలో మాత్రమే. ఇంకా ఏ విజిటింగ్ టీం కూడా సిఎస్కే టీంని గ్రౌండ్లో డామినేట్ చేయలేకపోయారు. మెయిన్ వాళ్ళకి గ్రౌండ్లో 70 కంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. కేవలం ఎంఐకి అగెన్స్ట్గా మాత్రమే తడబడ్డారు. సో ఇన్ బట్టి చూసుకుంటే ఈ మ్యాచ్లో సిఎస్కే టీంకి హోమ్ అడ్వాంటేజ్ అంతలా ఎక్కువ ఉండకపోవచ్చు. అంటే సైకలాజికల్గా మిగతా టీమ్స్తో ఆడినప్పుడు అన్నంత అడ్వాంటేజ్ అయితే కనిపించదు. సో దీంతో మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో రెండు జట్ల మధ్య ఒక నెక్ టు నెక్ కాంపిటీషన్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ లేదు. మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎటువంటి బ్రేక్స్ లేకుండా చూడొచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం ఎప్పట్లోనే చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది, అలాగే బౌలింగ్ కూడా కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. సో సిఎస్కే టీం దగ్గర అయితే మరీ అంత ఎగ్జైటింగ్ బ్యాటింగ్ యూనిట్ లేకపోయినప్పటికీ క్లాస్ ప్లేయర్స్ ఎక్కువగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్ సైలెంట్గా మ్యాచ్ని డామినేట్ చేసేలా ఉంటుంది. అంటే కాస్త న్యూజిలాండ్ బ్యాటింగ్లో ఉంటుంది. సో వీళ్ళ దగ్గర అయితే క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు, అలాగే పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు.
దీంతో ఖచ్చితంగా సిఎస్కే టీం తమ రేంజ్కి తగ్గట్టు ఆడితే ఈజీగా భారీ స్కోర్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక బౌలింగ్లో చూసుకున్న వాళ్ళ స్పిన్ బౌలింగ్ అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. జడేజా, అశ్విన్ మరియు నూర్ అహ్మద్ ముగ్గురు కూడా చాలా క్వాలిటీ స్పిన్నర్స్. మేల్ అశ్విన్ మరియు జడేజా కాంబినేషన్ ఈ గ్రౌండ్లో ఎంత సక్సెస్ఫుల్ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అండ్ వీళ్ళతో యంగ్స్టర్ నూర్ అహ్మద్ కూడా చాలా మంచి ఎగ్జైటింగ్ ప్లేయర్. సో సిఎస్కే స్పిన్ అటాక్ అయితే ఈ మ్యాచ్లో చాలా కీలకంగా మారబోతుంది. అలాగే పేస్ బౌలింగ్లో చూసుకున్న పతిరానా, ఖలీల్ అహ్మద్ మరియు శామ్ కరణ్ లాంటి యంగ్స్టర్స్ ఉన్నారు. సో వీళ్ళ ఏజ్ మరీ పెద్దదిగా కాకపోయినప్పటికీ ప్రీవియస్గా చాలా T20 మ్యాచెస్ ఆడారు. దీంతో ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. అయితే సిఎస్కే టీం తమ బౌలింగ్ కాంబినేషన్ విషయంలో ఒక గ్యాంబుల్ తీసుకోవచ్చు. అదేంటంటే ఒక ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే అన్సుల్ కంబోజ్ని తీసుకుంటారు. అతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్. లేదు నార్మల్గా బ్యాటింగ్ సీమ్ ఆల్రౌండర్ కావాలనుకుంటే విజయ్ శంకర్ని తీసుకుంటారు. సో మేబీ నాకైతే సిఎస్కే టీం విజయ్ శంకర్ కోసమే వెళ్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 6 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో బ్యాటింగ్ డెప్త్ కోసం వెళ్తారు. అలాగే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ విషయంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కాన్వే ఆర్ రవీంద్ర ఎవరిని తీసుకోవాలి? ఇద్దరు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. సో సిఎస్కే టీం ఒక ఎక్స్ట్రా స్పిన్ ఆప్షన్ కావాలనుకుంటే రచిన్ రవీంద్రని తీసుకుంటారు. లేదు జెన్యున్ బ్యాటర్ అయినా సరిపోతారనుకుంటే కాన్వే ఆడిస్తారు. బట్ నాకైతే ఎందుకు రచిన్ రవీంద్రని ఆడిపిస్తారనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ కోసం సిఎస్కే టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 12 చూసుకుంటే ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ మరియు కాన్వే లేదా రవీంద్ర ఇద్దరు ఒకరు ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4లో శివం దూబే, నెంబర్ 5లో విజయ్ శంకర్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో MS ధోని, నెంబర్ 8లో శామ్ కరణ్, నెంబర్ 9లో రవి అశ్విన్, నెంబర్ 10లో ఖలీల్ అహ్మద్, నెంబర్ 11లో నూర్ అహ్మద్ మరి ఇంపాక్ట్ ప్లేయర్గా మతీష్ పత్రాన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం అయితే వాళ్ళకి 2 బిగ్గెస్ట్ సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లేడు. అట్ ది సేమ్ టైం బుమ్రా కూడా అవైలబుల్గా లేడు. సో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ లేకుండా ముంబై టీం బరిలోకి దిగబోతుంది. మేలు బుమ్రా లేకపోవడం వల్ల వాళ్ళ కాంబినేషన్ చాలా డిస్టర్బ్ కాబోతుంది. అలాగే హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ లేకపోవడం కూడా టీం కాంబినేషన్ దెబ్బతీస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీంకి సమస్యలు ఉన్నాయి. అండ్ ఇవి సరిపోదన్నట్టు వాళ్ళకి ఓపెనింగ్ మ్యాచ్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ గెలవరు. బట్ ఎనివే టీం పరంగా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ బాగుంది. ఎస్పెషల్లీ రోహిత్ శర్మ మరియు తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఈ మ్యాచ్లో కీ రోల్ ప్లే చేయవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రీవియస్గా సిఎస్కే టీం మీద బాగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. అయితే డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే సూర్య అంత మంచి ఫామ్లో లేడు. అండ్ ఆల్సో హార్దిక్ పాండ్యా లేడు కాబట్టి వాళ్ళ నమందిర్ మరియు రాబిన్ మింజ్ లాంటి ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో ఎంఐ బ్యాటింగ్ మోస్ట్లీ రోహిత్, తిలక్ మరియు సూర్య వీళ్ళ ముగ్గురు మీద డిపెండ్ అవుతుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే డెఫినెట్లీ దీపక్ చహర్ మరియు ట్రెంట్ బౌల్ట్ ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్ బౌలర్స్. బట్ మిగతా బౌలింగ్ చూసుకుంటే అంత స్ట్రాంగ్గా లేదు. ఈవెన్ దో మిచెల్ శాంట్నర్ ఉన్నప్పటికీ సిఎస్కే టీంలో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో ఈజీగా అతన్ని కౌంటర్ చేయొచ్చు. అలాగే వాళ్ళకి బుమ్రాకి సరైన బ్యాకప్ ప్లేయర్ కాబట్టి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని ఆడించాలి. అట్ ది సేమ్ టైం బుమ్రా లేకపోవడం వల్ల ఎక్స్ట్రా పేస్ ఆడించాలంటే వాళ్ళు ఫారెన్ ప్లేయర్ని ఆడించుకోవాలి. సో ముంబై టీం అయితే రియాన్ రకల్టన్ మరియు విల్ జాక్స్ ఇద్దరిని ఆడించలేరు. ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ లైక్లీ రియాన్ రకల్టన్ ఆడేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రెండో ఫారెన్ బౌలర్ విషయంలో వాళ్ళు కార్బిన్ బోస్ లేదా ముజిబుర్ రెహమాన్ ఇద్దరిలో ఒకరిని ఆడించవచ్చు. సో ముంబై టీం అయితే ఇద్దరు స్పిన్నర్స్గా శాంట్నర్ మరియు కరణ్ శర్మ ఇద్దరిని ఆడిస్తారు. దీంతో వీళ్ళిద్దరికి తోడు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే ముజిబుర్ రెహమాన్ వస్తాడు. లేదు ఫాస్ట్ బౌలర్ కావాలంటే కార్బిన్ బోస్ని ఆడిస్తారు. ఇన్ఫాక్ట్ కార్బిన్ బోస్ ఆడితే బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుతుంది. సో బౌలింగ్లో కూడా మోస్ట్లీ ఎంఐ టీం ఎవరో 2-3 ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎనివే ఈ మ్యాచ్ కోసం ముంబై టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 12 కూడా చూసుకుంటే ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు రియాన్ రకల్టన్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తర్వాత నెంబర్ 3లో తిలక్ వర్మ, నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో నమందీర్, నెంబర్ 6లో రాబిన్ మింజ్, నెంబర్ 7లో మిచెల్ శాంట్నర్, నెంబర్ 8లో కార్బిన్ బోస్ లేదా ముజిబుర్ రెహమాన్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో కరణ్ శర్మ, నెంబర్ 11లో ట్రెంట్ బౌల్ట్ మరి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో ఇండియన్ డొమెస్టిక్ ఫాస్ట్ బౌలర్ ఆడేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో అందు పేపర్ చూసుకుంటే రెండు జట్లలో క్లియర్లీ సిఎస్కే టీమే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళ ఎంఐ టీంలో హార్దిక్ మరియు బుమ్రా లేకపోవడం వాళ్ళకి చాలా నెగిటివ్ పాయింట్. ఇప్పుడు వాళ్ళ టీంలో చూసుకుంటే చాలా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయి. సో అందు పేపర్ చూసుకుంటే డెఫినెట్లీ మ్యాచ్లో సిఎస్కే టీమే ఫేవరెట్స్గా ఉంటారు. బట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ముంబై టీంకి గ్రౌండ్లో మంచి రికార్డు ఉంది. ఎస్పెషల్లీ మ్యాచ్లో ఎక్స్పెక్టేషన్స్ కూడా ముంబై టీం మీద పెద్దగా ఉండవు. దీంతో ముంబై టీం ఏమైనా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ జింక్స్ని కూడా బ్రేక్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఎప్పుడు ఓడిపోతారని ఆనవాయితీకి బ్రేక్ వేయొచ్చు. సో చూడాలి మరి చెన్నై చపాక్ స్టేడియం ఎదురుగా జరిపి ఎల్ క్లాసికో మ్యాచ్లో సిఎస్కే టీం డామినేట్ చేస్తుందా లేకపోతే ఎంఐ టీం ఏమైనా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చి మొదటి విజయాన్ని అందుకుంటారా లేదా అనేది. సో గైస్ మరి మీరు 2 మ్యాచ్లు ఏ టీమ్స్ గెలుస్తున్నాయి అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.